సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లో టాస్కులు అయితే బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి. అంటే గత 3 వీక్స్ నుంచి వర్షాల వల్ల బిగ్ బాస్ టీం వాళ్ళు పెద్దగా టాస్కులు అయితే ప్లాన్ చేయలేదు. కానీ ఇప్పుడు టాస్కులు బాగా ప్లాన్ చేస్తున్నారు. కెప్టెన్సీ కంటైనర్షిప్కు సంబంధించి బిగ్ బాస్ అయితే టీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది. నిన్న నామినేషన్ సంబంధించిన టీమ్స్ కాకుండా మళ్ళీ కెప్టెన్సీ కంటైనర్కి సంబంధించి కూడా టీమ్స్ని డివైడ్ చేయడం జరిగింది. సో అందులో నేను విత్ ఫొటోస్ ఎవరెవరు ఏ టీంలో ఉన్నారో కూడా నేను డిస్ప్లే చేస్తాను, కన్ఫ్యూజ్ లేకుండా చూడండి. సో రెడ్ టీం నుంచి వచ్చేసి ఫ్లోరా సైని, అలాగే ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు రెడ్ టీంలో ఉన్నారండి. ఇక ఎల్లో టీం నుంచి వచ్చేసి సంజన, రాము రాథోడ్, సుమన్ శెట్టి, వీళ్ళు ఎల్లో టీంలో ఉన్నారు. ఇకపోతే బ్లూ టీంలో హరీష్, తనుజ, రీతు చౌదరి గారు ఉన్నారు. అండ్ గ్రీన్ టీంలో వచ్చేసి దివ్య నిఖిత, దమ్ము శ్రీజ, అలాగే భరణి శంకర్ గారు. సో ఇలా 4 టీంలుగా డివైడ్ అయిపోయారండి. ఒక్కో టీంలో ముగ్గురు చొప్పున ఉన్నారు. అండ్ డిమాండ్ పవన్ కెప్టెన్ కాబట్టి ఆయన త్రూ అవుట్ ఈ టాస్క్లన్నింటికి కూడా సంచాలకుగా మాత్రమే ఉంటాడు. సో చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఓవరాల్గా హౌస్లో 2 టాస్కులు జరిగాయి. ఒకటి బాల్స్ టాస్క్ అండ్ రెండోది టైర్స్ టాస్క్. ఈ 2 టాస్కుల్లో కూడా రెడ్ టీమే గెలిచింది. యునానిమస్గా వాళ్ళ డామినేషన్ అయితే జరిగింది. రెడ్ టీం మెంబర్స్ ఎవరు అంటే ఫ్లోరా సైని, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్. సో వీళ్ళ ముగ్గురున్న రెడ్ టీమే గెలిచింది. వీళ్ళు గెలిచి వీళ్ళకి ఒక పవర్ కార్డు వచ్చింది. ఈ పవర్ కార్డు ద్వారా ఒక అపోనెంట్ టీంని ఎలిమినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చాడు. దెన్ వీళ్ళు ఏం చేశారంటే ఆ పవర్తో గ్రీన్ టీంని ఎలిమినేట్ చేయడం జరిగింది. గ్రీన్ టీం అంటే దివ్య నిఖిత, శ్రీజ, అలాగే భరణి శంకర్, వీళ్ళది గ్రీన్ టీం అండి. వీళ్ళని ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ నుంచి ఎవరు కూడా కెప్టెన్సీ కంటైనర్ అవ్వలేరు. వీళ్ళు ఫర్దర్ కూడా గేమ్స్ ఆడలేరు అంటే ఈ వీక్ వరకు. అండ్ ఈ రెడ్ టీంలో నుంచి కళ్యాణ్ పడల్లా కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. గత కొన్ని వారాలుగా కళ్యాణ్కి చాలా నెగిటివ్ ఎపిసోడ్స్ వస్తున్నాయి, బ్యాక్ టు బ్యాక్ నెగిటివ్ ఎపిసోడ్స్ వస్తున్నాయి. అది కాకుండా ఆయన ఎక్కడ పెద్దగా షైన్ అవ్వట్లేదు, పులిహోర కలుపుతున్నాడు, చాలా నెగిటివిటీ ఉంది. లాస్ట్ వీక్లో ఎలిమినేషన్ రౌండ్ దాకా కూడా వెళ్ళొచ్చాడు. సో ఖచ్చితంగా ఆడియన్స్లో అతనికి అయితే ఎంతో కొంత నెగిటివ్ ఉందని వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇప్పుడు కొంచెం షైన్ అవుతున్నాడు. టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంది. మీరు ప్రోమో కూడా చూసారు, చాలా బాగా మాట్లాడాడు కూడా. సో ఇది ఇలాగే ఉండి ఎలాంటి ఫౌల్ గేమ్ ఆడకుండా కళ్యాణ్ గత 2 టాస్కుల్లో మాత్రం ప్రీవియస్గా 2 టాస్కుల్లో అతను ఫౌల్ గేమ్ ఆడాడు. బట్ ఈసారి ఎలాంటి ఫౌల్ గేమ్ ఆడకుండా యాజ్ పర్ ప్రోమో ప్రకారమే కళ్యాణ్ ఎఫర్ట్స్ కనుక ఉండుంటే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ వీక్ నామినేషన్ లేకపోయినా సరే ఇప్పుడు అతను ఆడితే కనుక నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అతనికి హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆయన కనుక ఈ వీక్లో నామినేషన్లో ఉండుంటే ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ మాక్సిమం కళ్యాణ్ గారే. సో ఇప్పుడు అతనికి ప్రూవ్ చేయించుకునే ఛాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ కూడా పెద్దగా ఫిజికల్ టాస్క్లు ఏం పెట్టలేదు, కానీ ఇప్పుడు పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి అయినా కళ్యాణ్ బాగా ఆడి ప్రూవ్ చేయించుకుంటే హౌస్లో ఇంకెక్కువ కాలం సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు కాబట్టి అతను కెప్టెన్ కూడా అవుతే అతని గ్రాఫ్ ఇంకొంచెం పెరుగుతుంది. ఇప్పుడు ఆడియన్స్లో ఉన్న ఎంతో కొంత నెగిటివ్ అనేది తగ్గుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కళ్యాణ పడాలకు సంబంధించి కూడా కామెంట్ చేయండి. అయితే వీళ్ళకి రెడ్ టీం వాళ్ళకి ఒక అపోనెంట్ టీంని ఎలిమినేట్ చేయడమే కాకుండా ఇంకా లగ్జరీ ఫుడ్ వచ్చింది, అలాగే మటన్ కూడా వచ్చింది. సో ఓవరాల్గా రెడ్ టీం దుమ్ము దులిపింది అనుకోవచ్చు. ఫ్లోరా సైని మళ్ళీ షైన్ అవుతుందండి. ఫ్లోరా సైనికి ఆల్రెడీ తనుజ, ఇమ్మాన్యుయల్ యొక్క ఫ్యాన్స్ ఓటు పడుతుంది. ఆమె ప్రజెంట్ ఓటింగ్ కూడా టాప్లో ఉంది. దట్టు ఇప్పుడు ఈమె పర్ఫార్మెన్స్ అండ్ నిన్న నామినేషన్లో హరీష్ గారిని చేసిన నామినేషన్ పాయింట్స్ అండ్ ఈరోజు టాస్క్లో కూడా బాగా ఆడిందని మనకు అప్డేట్ ఉంది. ఇవి కనుక తనకు వర్కౌట్ అవుతే తనకంటూ ఇప్పుడు ఓన్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు క్రాస్ ఓటింగ్ జరిగింది, పక్క కంటెస్టెంట్స్ నామినేషన్ లేకపోవడం వల్ల తనకు ఎక్కువ ఓటింగ్ పడుతుంది. బట్ ఇప్పుడు ఈ 2 ఎపిసోడ్ తనకు చాలా ప్లస్ అవుతున్నాయి. ఖచ్చితంగా తనకంటూ ఒక ఓన్ ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ఎప్పుడో ఫస్ట్ వీక్లో వెళ్ళిపోవాల్సిన ఫ్లోరా సైని గారు ఇంకా కూడా సర్వైవ్ అవుతూ తను ప్రూవ్ చేయించుకోవడం నిజంగా టూ గుడ్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఫ్లోరా సైనికి, ఇమ్మాన్యుయల్కి, కళ్యాణ్కి మంచి గ్రాఫ్ పెరిగే ఎపిసోడ్ అండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.